నవంబర్ తారీఖున అధికారం కోసం రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి ఇదే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి మా భుజాల మీద చేసుకొని టీ తాగుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే యూపీఎస్సీ తరలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినటువంటి రాహుల్ గాంధీకి ఆవేదనతో బాధతో చిక్కడపల్లి లైబ్రరీ విద్యార్థులందరం కూడా ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా మేము కేక్ కట్ చేస్తూ రాహుల్ గాంధీ గారికి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాం. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఈరోజు మీరు బర్త్డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అధికారం మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు ఒక సైడు. మరో సైడు మీరు ఎవరికైతే హామీలు ఇచ్చారో నిరుద్యోగులందరూ కూడా బాధతోటి ఆవేదనతోటి ఈరోజు మీకు కనీసం మీరు ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటికైనా స్పందిస్తారని చెప్పి మేము మీ బర్త్డేను చేసుకుంటూ కోరుతూ ఉన్నాం. మరి ఏమైపోయింది? 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. గతం లోపల ప్రణాళిక చనిపోతే డైలీ ట్వీట్ చేసేటటువంటి రాహుల్ గాంధీ గారు 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. నువ్వు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటావు. మరి జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ పోలీసు వాళ్ళని పెట్టుకొని లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే నిరుద్యోగులు గాయాల పాలే హాస్పిటల్లో చేరుతూ ఉంటే మరో పక్క అక్రమ కేసులు బనాయిస్తూ మొన్ననే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి 19,000 కాకుండా 5,000 కాకుండా 19,000 పోస్టులు భర్తీ చేయండి అని చెప్పినందుకు 11 మంది నిరుద్యోగుల మీద కేసులు అవుతూ ఉన్నాయి. దయచేసి మా నిరుద్యోగులను, తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులను మోసం చేసిన విధంగా ఏ రాష్ట్రంలో కూడా మోసం చేయొద్దని చెప్పి నీ బర్త్డే సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఒక హిట్లర్, శాడిస్టిక్ ప్రెజర్ అన్నటువంటి ఒక వ్యక్తికి మా సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీరు ఏ విధంగా అయితే మాకు ఆ రోజు హామీలు ఇచ్చిర్రో అదేవిధంగా ఇప్పటికైనా మీరు మా హామీలు అన్నింటిని కూడా నెరవేరుస్తారని చెప్పి మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా ఆ రోజు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మీ పక్కన కూర్చొని ఉన్నాం. ఈ ఫోటోలంతా మేమే ఉంటాం లైబ్రరీ విద్యార్థులు. కాబట్టి ఇప్పుడు మేము మీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ దయచేసి ఇది గతాన్ని ఒకసారి స్మృతించుకుంటూ మా హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి చిక్కడపల్లి వేదికగా నిరుద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నాం. రోజు సందర్భంగా ఈరోజు చిక్కడపల్లిలో కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తా హామీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నండెట ముచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీ కోమలో వెళ్ళిండా? రేవంత్ అన్న మీరు కోమలు వెళ్ళిపోయినావా? తెలియదా? 3 లక్షలు అవుతుంది మీకు. ఈరోజు బర్త్డేగా గుర్తు సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాం. సిగ్గుండాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి. 2 లక్షల ఉద్యోగాలను 3 సంవత్సరాలు కాలయాపనవుతుంది. ఇక 3 సంవత్సరమే ఏమిస్తారు మీకు ఆ సంవత్సరంలో? అంటే ఇట్నే ఇచ్చుకుంటా పోతే ఇట్నే అవుతుంది కాలయాపన. నిరుద్యోగులు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డ. ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీనే ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఒకటి చేస్తే ఒకటి స్పందన పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. హూ అంటే మా మీద కేసులు బనాయించి అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజాపాలన. ప్రజా సమస్య ఉంటే ప్రజా సమస్యల మీద చేయండి మీరు, పాలన ఉంటే ఏమైనా ఉంటే, అంతేగాని అరెస్టుల మీద చేయొద్దు. ఈరోజు హామీ వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాల సందర్భంగానే అడుగుతున్నాం. మేమన్నా మీకు ఎమ్మెల్యే పదవి అడుగుతున్నామా? మేమన్నా ఎమ్మెల్సీ పదవిలో ఏమన్నా అడుగుతున్నామా? మాకు రాజకీయం కావాలని అడుగుతున్నామా? ఏం అడుగుతున్నాం? 2 లక్షల ఉద్యోగాలు మీకు హామీ ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన హామీ మేము కొట్లాడుతున్నాం. మేము శాంతిగా చేస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఈ ప్రజాపాలన కాదు ఇది రజాకోరు పాలన కంటే హీనంగా ఉంది. ఎప్పుడు పొద్దున్న 5ంటికి రూమ్లలో వస్తున్నారు, హాస్టల్లో వచ్చి మా విద్యార్థులు చిక్కడపల్లి లైబ్రరీలో సిటీ దగ్గర లైబ్రరీలో వచ్చి శాంతి విధంగా మాకు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. లొకేషన్ పెట్టి ఎక్కడ పడితే అక్కడ అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇదా మీ ప్రభుత్వం? ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ సెంట్రల్ ప్రెసిడెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి గల్లీలో మాకు ఇట్నే టీ తాకుంటా మా మిత్రులందరితో కూర్చొని ఛాయ్ తాకుంటూ ఈరోజు దొంగ హామీలు ఇచ్చిర్రు, అడ్డమైన హామీలు ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిర్రంటే 2 లక్షల ఉద్యోగాలు అంటారు. నెలకు 3 లక్షలు అని 3,000 అని నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. మేము భృతి అడిగినామా? లేనిపోని అన్ని దొంగ హామీలు ఇచ్చి దొంగ పాలన చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మాకు ఒకటే మేము ఏమే అడుగుతున్నాం? మా హామీలు మాకు నెరవేర్చండి. మా ఉద్యోగాలు మా నోటిఫికేషన్ మాకు ఇవ్వండి. మేము ఎక్కడ తలచు మా మీదనే ఈ స్వయంగా రేవంత్ అని చెప్పిండు. ఇది నిరుద్యోగుల పాలన, నిరుద్యోగులు సాధించిన పాలన, నిరుద్యోగుల మీదనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డదంటే ఈరోజు మా మీద చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది? నిరుద్యోగులు నిర్బంధిస్తారు ఆడికాడికి. ఇదా మీ చిత్తశుద్ధి? రేవంత్ అన్న మేమేం పాపం చేసినామన్నా? మేమేం చేసినాం? ఇంతటితో ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇకనైనా కళ్ళు తెరిచి 20 మంది నిరుద్యోగులు పొట్టన పెట్టుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మాకు ఏదైతే ఇచ్చిన హామీ ఉన్నదో మాకు నెరవేర్చాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.